హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గేమ్ తెలుగు. ఇవాళ ఒకసారి మనం బిట్కాయిన్ అప్డేట్స్ అయితే చెక్ చేద్దాం. ఇవాళ మనకి ఎఫ్ఓఎంసి మీటింగ్ అయితే ఉంది 11:30 PM అట్లాగే పోవెల్ మనకి 12 PM అయితే మాట్లాడతారు. మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయా పెరుగుతాయా అన్న దాని మీద మార్కెట్లో హ్యూజ్ వాలటాలిటీని అయితే మనకి చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. యూజువల్గా ఫోర్కాస్ట్ ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి ప్రీవియస్గా 4.5 వచ్చింది, ఈసారి కూడా 4.5 వస్తుందని ఫోర్కాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మాక్సిమం 90% ఫోర్కాస్టే ఎప్పుడు విన్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ ఆ 10% మాత్రమే చేంజెస్ అయితే వస్తాయి. ఇన్ కేస్ తగ్గితే మార్కెట్ అయితే పంప్ అవుతుంది, పెరిగితే గనక మార్కెట్ చాలా దారుణంగా అయితే బ్లీడ్ అవుతుంది. సో ఇదైతే అందరూ గుర్తుంచుకోండి గైస్. ఇవాళ 11:30 PM మనకు ఒక మంచి వాలటాలిటీ వస్తుంది. అంటే కమింగ్ డేస్ లో కొంచెం పంప్ సైడే మార్కెట్ కి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. సో డంప్ సైడ్ అయితే లేదు. సూన్ ఆర్ లేటర్ 90 నేను ఎక్స్పెక్ట్ చేయడం ప్రకారంగా 90-92 దాకా మనకి మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ లాస్ట్ వాలటాలిటీయో లేకపోతే నెక్స్ట్ బ్లీడ్ అయితే తీసుకొని వస్తుంది మార్కెట్. సో ఏంటి అసలు ఎందుకు ఇవన్నీ ఇలా చెప్తున్నాను, ఇంకా బ్లీడ్ ఎందుకు రావడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి, వీటన్నిటి గురించి నేను చార్ట్స్ రూపంలో అయితే తెలియజేస్తాను. చూడండి, క్లియర్ గా డేటా మనకు చెప్తూ ఉంటుంది. డేటా ఏం చెప్తుందో దాన్ని మాత్రమే వినాలి, ఎవరేం చెప్తున్నారు అన్నది కాదు. మెయిన్ గా నాకు ఎప్పుడు డేటానే నమ్ముతూ ఉంటాను నేను ఎక్కువగా. నాకు డేటా స్పీక్స్ అని అనుకుంటూ ఉంటాను. సో డేటా వైజ్ గా ఏం జరుగుతుంది మార్కెట్ లో అని అయితే తెలుసుకుందాం గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఓన్లీ థింగ్ దట్ కీప్స్ మీ మోటివేటెడ్ ఎవ్రీ టైమ్. సో ప్రెసెంట్ మనం బిట్ కాయిన్ ప్రైస్ ని చూస్తే కనుక $84,200 చేంజ్ లో అయితే మనకి ప్రైస్ అయితే ఫ్లక్చువేట్ అవుతుంది. మనకి ఇక్కడ నుంచే బౌన్స్ బ్యాక్ తీసుకొని టువర్డ్స్ అప్వర్డ్స్ మొమెంటమ్ కి అయితే వెళ్తుంది. సో ఎందుకు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా ఎందుకు ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది మార్కెట్ డౌన్వర్డ్స్ మొమెంటమ్ కి వెళ్ళడానికి. ద వన్ అండ్ ఓన్లీ రీజన్, వీక్లీలో మనకి ఈ ఎల్లో లైన్ ఏదైతే కనిపిస్తుందో దీన్ని POC అంటాం, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, వాల్యూమ్ పరంగా ఇది మనకి POC, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఏంటంటే ఇక్కడ బుల్స్ ఉంటారు, ఇక్కడ బేర్స్ ఉంటారు. బుల్స్ వెసెస్ బేర్స్ మధ్యలో ఒక చిన్న యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఏదైతే ఒక జోన్ ఉందో ఈ జోన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఏరియా అంటాం, డిమాండ్ జోన్ అనుకోండి. సో ప్రెసెంట్ మనకి కనిపిస్తున్న డిమాండ్ జోన్ అన్నది ఇది. అట్లాగే బుల్స్ అండ్ బేర్స్ ఎక్కడైతే హ్యూజ్ గా ఫైట్ చేస్తూ ఉంటారో ఆ డిమాండ్ జోన్ లో దాన్ని మనకి డేటా చెప్తుంది, దీన్ని ఇది డిమాండ్ జోన్. అట్లాగే ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా వీక్లీలో ఇక్కడ బిల్డ్ అయింది. సో మాక్సిమం ఎప్పుడైనా కానీ మీరు ఏ టైం ఫ్రేమ్ లో అయినా చూడండి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని ఎప్పుడైనా కానీ టచ్ చేసుకొని దాని తర్వాత మార్కెట్ మళ్ళీ రివర్సల్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. మనకి ప్రీవియస్ గా డేటాస్ ఇవే చూపించాయి. సో 1 డే టైం ఫ్రేమ్ లో చూద్దాం ఒకసారి మనకి ప్రెసెంట్ POC ఎక్కడ కనిపిస్తుంది అని చెప్పి. సో 1 డే టైం ఫ్రేమ్ లో చూస్తే కనుక మనకి POC కనిపిస్తుంది 96,328 ప్రెసెంట్ కనిపిస్తున్న చార్ట్ ప్రకారంగా. సో బుల్స్ అందరూ ఇక్కడికి వస్తే మార్కెట్ ని పుష్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. బేర్స్ ఇక్కడ దాకా వచ్చినా కానీ మార్కెట్ ని కిందకి తీసుకెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నారు. అండ్ అట్లాగే ఇంకొకటి మెయిన్ ఏం చెప్పాను, డిమాండ్ జోన్. ఎక్కడైతే వీళ్ళకి బాగా కావాల్సిన మెయిన్ జోన్ వచ్చేసరికి దాన్ని డిమాండ్ జోన్ కింద తీసుకుంటాం. సో ప్రెసెంట్ మనకు కనిపిస్తున్న POC ప్రకారంగా ఇది దీన్ని డిమాండ్ జోన్ అని అయితే అంటాం. ఇది డిమాండ్ జోన్ ప్రెసెంట్. ఓకే, అట్లాగే ఇంకొక థింగ్ అయితే చూపిస్తాను చూడండి. మీకు బయ్యర్స్ ఎంత బాగా ట్రాప్ చేశారు అని చెప్పి మనకైతే అర్థమవుతుంది దీన్ని బట్టి. సో ప్రెసెంట్ ఇక్కడ ఒక లో ఉంది. ఓకే, ఇది మనకి $89,542 లో మనకి లో. ఓకే, దీని తర్వాత వచ్చిన లోవర్ లో వచ్చిందా? లేదు, హయ్యర్ లో వచ్చింది. సో దీని సిమ్టమ్ ఏంటి, మార్కెట్ అప్వర్డ్స్ మూమెంటమ్ కి తీసుకెళ్ళాలి. ఓకే, లో ఎప్పుడైనా లో కన్నా కింద మీరు ఎక్కడైనా చెక్ చేయండి, ఇది లో. దీని తర్వాత వచ్చిన లో ఏమైంది, మార్కెట్ ని అప్వర్డ్స్ మూమెంటమ్ కి తీసుకెళ్తుంది. ఇక్కడ ఒక లో ఉంది. ఓకే, దీనికన్నా కింద లో రాలేదు అని అంటే మార్కెట్ అప్వర్డ్స్ మూమెంటమ్ కి తీసుకెళ్తుంది. ఈ లోని కన్జ్యూమ్ చేసుకొని కొత్త లో వచ్చి దాని తర్వాత పైకి వెళ్ళింది అని అంటే సూన్ ఆర్ లేటర్ మార్కెట్ డౌన్వర్డ్స్ మొమెంటమ్ కి రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది అని అర్థం. సో అది మనకి ఎక్కడ జరిగింది, సో ఇక్కడ ఏదైతే ఈ లో వచ్చిందో దీని తర్వాత నెక్స్ట్ లో రాలేదు కాబట్టి ఓకే, ఈ వీక్లీ క్యాండిల్ దీనిపైన కొత్త లో ఇయ్యలేదు, లోవర్ హైనే ప్రింట్ చేసింది కాబట్టి ఇక్కడ చాలా మంది బయ్యర్స్ ట్రాప్ అయ్యారు ఇదే జోన్ లో. ఓకే, డేటా చెప్తున్న మాట ఇది. సో ఆల్రెడీ మీకు డైలీలో మీకు పెట్టి చూపించాను, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా మనకి డైలీలో ఇదే ఉంది. దీన్నే ప్రెసెంట్ మనం డిమాండ్ జోన్ కింద అయితే తీసుకుంటున్నాము. హైయెస్ట్ డిమాండ్ అండ్ హైయెస్ట్ వాల్యూమ్ జనరేట్ చేసిన జోన్ కూడా ఇదే వీక్లీలో గాయస్.
వీక్లీలో మీరు చూసుకుంటే కనుక నెక్స్ట్ మనకి డిమాండ్ జోన్ ఏదైనా కనిపిస్తుంది అని అంటే అది టువార్డ్స్ 62-64 మధ్యలో అయితే డిమాండ్ జోన్ కనిపిస్తుంది. దానికి ముందు మనకి ఏదైనా కనిపిస్తుంది అంటే డిమాండ్ జోన్ ఇదే. ఎందుకు ఇక్కడ ఎక్కువ డిమాండ్ అయింది అని అంటే బయ్యర్స్ ని ఇక్కడే మార్కెట్ ట్రాప్ చేసింది. బయ్యర్స్ ఇక్కడ లో రాలేదు కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ టువార్డ్స్ అప్వర్డ్స్ మొమెంటమ్ కి తీసుకెళ్దాం అనుకున్నారు, అవ్వలేదు. మార్కెట్ ఏం చేసింది, స్ట్రైట్ ఫార్వర్డ్ డౌన్వర్డ్స్ మొమెంటమ్ కి తీసుకెళ్లిపోయింది. సో ఈ బయ్యర్స్ అందరూ ట్రాప్ అయ్యారా లేదా, ఆబ్వియస్ గా ట్రాప్ అయ్యారు. సో ఇక్కడ అందుకే మార్కెట్ నేను బేసిక్గా ఇవాళ మీటింగ్ తర్వాత మంచి పాజిటివ్ మూవ్ వస్తే కనుక సూన్ ఆర్ లేటర్ ఈ జోన్ దాకా మనం రీటెస్ట్ చేసుకొని ఇక్కడ రిజెక్షన్ తీసుకొని దాని తర్వాత ఈ పాయింట్ని టచ్ చేసుకొని అంటే ఏదైతే ఈ డిమాండ్ జోన్లో ఉన్న బయ్యర్స్ అందరినీ టువర్డ్స్ ఇట్లా పిక్ చేసుకొని నెక్స్ట్ టువర్డ్స్ మనం మార్కెట్లో అప్వర్డ్స్ మొమెంటమ్ చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది బాగా గుర్తుంచుకోండి, బిట్ కాయిన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో నెక్స్ట్ అట్లాగే మనం ఒకసారి లిక్విడేషన్ చార్ట్ చూసుకుంటే గనక మనకి మార్కెట్ $92,712కి వస్తే ఇంచుమించుగా 1.71 బిలియన్ ఓకే వైపౌట్ అయితే అయిపోతుంది మార్కెట్. సో ఇక్కడ మనకి లాంగ్స్ వర్సెస్ షార్ట్ చూసుకుంటే గనక షార్ట్ కన్నా లాంగ్ వాళ్ళని లిక్విడేట్ చేయడమే మెయిన్ టార్గెట్. ఎందుకంటే షార్ట్లో ఎక్కువ లేదు, 1.64 బిలియన్ ఉంది, అది 74కి ఉంది. సో ఇక్కడ ఎంత ఉంది, 1.72 బిలియన్ అయితే ఉంది. సో ఈ లెక్కలో 1 వీక్లో చూస్తే కనుక మనకి ఈ ఏరియాని కూడా టచ్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంది 92,775. మనం మార్కెట్లో ఏ జోన్ గురించి మాట్లాడాం, 92,700 టువర్డ్స్ మార్కెట్ అప్వర్డ్స్ ఈ జోన్ దాకా అయితే వస్తుంది. దీన్ని అయితే గుర్తుంచుకోండి. ఓకే, దీని కోఆర్డినేట్స్ అయితే ఇవి ఇట్లా ఉంటుంది, ఇది బాగా గుర్తుంచుకోండి. ఇదే జోన్, అది ఇక్కడ దాకా మార్కెట్ టువర్డ్స్ రీట్రేస్మెంట్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ కొత్త లో ఇవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ ఉన్న లో కన్నా ఈసారి కొత్త లో వచ్చింది. ఓకే, ఎప్పుడెప్పుడైతే న్యూ లోస్ ఉంటాయో ప్రతిసారి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ టువర్డ్స్ డౌన్వర్డ్స్ మొమెంటమ్కే రావడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీన్ని బాగా గుర్తుంచుకోండి. అట్లాగే ఇవాళ FOMC మీటింగ్ అని అయితే అన్నాను కదా, సో మనం చూసుకుంటే కనుక 11:30 PM అయితే ఉంది. ఫోర్కాస్ట్ ఏం చూపిస్తుంది, ఫోర్కాస్ట్ మనకి 4.5 చూపిస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ అన్నది తగ్గట్లేదు, పెంచట్లేదు, సేమ్ స్టేబుల్ అయితే ఉంటుంది. స్టేబుల్ ఉన్నా కానీ మార్కెట్ అయితే పంప్ అవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇట్లాంటి వీడియో రూపంలో కన్నా మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది గైస్, తప్పకుండా అందరూ జాయిన్ అవ్వండి. దీంట్లో మీకు చాలా ఫాస్ట్ గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇట్లాంటి ఎనీ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఆన్ మార్కెట్స్ గురించి కానీ ఏదైనా కానీ మనకి ఇక్కడే అప్డేట్స్ అయితే బాగా ఫాస్ట్గా అయితే దొరుకుతూ ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో మనకి లింక్ అయితే ఉంటుంది, జాయిన్ అయిపోండి. సో నెక్స్ట్ మనం ప్రీవియస్ వీడియోస్లో వచ్చిన కామెంట్స్ మీద ఉన్న ఆల్ట్ కాయిన్స్ అయితే చూద్దాం గైస్. ఫస్ట్ ఆల్ట్ వచ్చేసరికి మనకి WLD. సో WLDలో ఈ టైంలో ఎంట్రీ తీసుకోకపోవడం అయితే గుడ్ అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వరల్డ్ కాయిన్కి కొంచెం నెగిటివిటీ అయితే స్టార్ట్ అయింది మొత్తం మీద. మనకి ఏదైనా కానీ దీని గురించి ప్రాపర్ డీటెయిల్డ్ అనాలిసిస్ రానంతసేపు మనం అయితే దీంట్లో దిగకూడదు. సో ఇది ఏదైనా కానీ దీనికి ఉన్న లోయెస్ట్ లోన్ అయితే చేసుకొని అయితే మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ 4 వీక్స్ అయితే ట్రై చేసింది సపోర్ట్ ఇద్దామని, బట్ అవ్వలేదు. బేర్స్ అయితే ఎంటర్ అయిపోయారు. సూన్ ఆర్ లేటర్ మనకి 1.059 దాకా మళ్ళీ రీట్రేస్ చేసుకొని కొత్తలో ఇవ్వడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. దీన్ని అయితే ఒకసారి మైండ్ సెట్ లో పెట్టుకోండి. కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఉన్న ఇన్వెస్ట్మెంట్ అయితే అంతే ఉంచండి. మార్కెట్ లో ఏమన్నా మళ్ళీ బుల్లి సెంటిమెంట్ వస్తే అప్పుడు మనం ఎంటర్ అవుదాం వరల్డ్ కాయిన్ లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్బ్ గైస్. ఆర్బ్ గురించి ఆల్రెడీ మనం చెప్పినట్టున్నాం, ఒకసారి చూడండి. ఈ జోన్స్ లో మనం ప్రాఫిట్ అయితే బుక్ చేయొచ్చు. ఇనిషియల్ గా ఎవరైతే ఈ జోన్ లో బై చేశారో, ప్రెసెంట్ అయితే బయింగ్ లో లేదు, ఎందుకంటే ఆల్రెడీ పంప్ అయింది కాబట్టి ఈ టైంలో బై చేయడం అయితే వేస్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరైతే బై చేసి ఉంటారో ఆల్రెడీ జోన్ 1కి అయితే వచ్చింది, ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ కూడా చేయొచ్చు ప్రెసెంట్. ఓకే, ఇది కూడా అంతే, మనకి టువర్డ్స్ 40-41 సెంట్స్ దాకా వెళ్ళి మళ్ళీ మనకి డౌన్వర్డ్స్ మొమెంటమ్కి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నియో గైస్. నియో మనకి మంచి బయింగ్ జోన్లో ఉంది, దీన్ని ఈ టైంలో బై చేయొచ్చు, 100% బై చేయొచ్చు. ఓకే, మాక్సిమం ఇది పాయింట్ ఆఫ్ రిలీజ్ అవ్వడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచే పుష్ చేస్తుంది. సో టువర్డ్స్ 11.35 దాకా ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. మంచి బై జోన్లో ఉంది, బై చేయాల్సిన జోన్ ఇది నియోకి. ఓకే, తప్పకుండా అయితే ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఐక్యూకి ఉన్న 2023 సపోర్ట్ని అయితే బ్రేక్ చేసేసుకుంది. ఇది ఈ
ఈ టైంలో బై చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మాక్సిమం మనకి ప్రెజెంట్ ఈ సపోర్ట్‌ని రీటెస్ట్ చేసుకొని మళ్ళీ బ్రేక్ డౌన్ ఇయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. లేదు అనంటే గనక మనకి దీంట్లో మనకి డైలీ క్యాండిల్ క్లోజింగ్ మంచి ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. ఓకే. టువర్డ్స్ 0.005102 దీనికన్నా పైన మనకి క్యాండిల్ క్లోజింగ్ వచ్చి దాని తర్వాత టువర్డ్స్ మళ్ళీ రీటెస్ట్‌కి వస్తది. రీటెస్ట్‌లో బై చేయండి. టువర్డ్స్ మనకి అప్‌వర్డ్స్ మొమెంటంకి వెళ్ళడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా మాత్రమే చూడండి. ఎప్పుడైనా కానీ నేను ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను కదా, చూపిస్తాను చూడండి. ఒక చిన్న మనకి ఏ ఆల్ట్లో అయినా వస్తుంది ఇదే. సో దీన్ని జోన్ కింద కన్సిడర్ చేసుకోండి. ఓకే. ఎప్పుడైనా కానీ ఇది జోన్ మీకు కనిపిస్తుంది, డైలీలో కనిపిస్తుంది. ఇది ఒక జోన్. ఇక్కడే మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరిగింది, జోన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ప్రాపర్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. దాని తర్వాత ఏం జరిగింది, జోన్లో చూడండి, జోన్లో కన్సాలిడేట్ అయింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, రీటెస్ట్ చేసుకుంది. నేను అందుకే చెప్తూ ఉంటాను, ప్రతి దానికి రీటెస్ట్ అన్నది మ్యాండేటరీ. రీటెస్ట్ వస్తేనే ప్రాపర్ బ్రేక్అవుట్స్ అయితే అవుతాయి. రీటెస్ట్లో వచ్చింది, రీటెస్ట్లో ఎంటర్ అయ్యాం, షార్ట్ తీసుకున్నాం, మంచి ప్రాఫిట్. ఓకే. సేమ్ ఆస్పెక్ట్ రేషియో మనకి బయ్యింగ్ లో కూడా వస్తుంది. చెక్ చేయండి, మీకు ఎక్కడైనా ఇదే కనిపిస్తుంది. ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక రేంజ్ ని బ్రేక్అవుట్ చేసినప్పుడు దాన్ని రీటెస్ట్ చేసుకుని వెళ్ళాలి. ఇట్లానే మనకి ఇక్కడ కన్సాలిడేట్ అయింది, బ్రేక్అవుట్ పైసా అప్ సైడ్ ఇచ్చింది మనకి, సేమ్ ఇట్లానే ఇట్లా వచ్చి ఇక్కడ కన్సాలిడేట్ చేసుకొని టువర్డ్స్ అప్వర్డ్స్ మొమెంటంకి అయితే వెళ్తుంది. దీన్ని ప్రాపర్ గా అనాలిసిస్ అయితే ఒక్కసారి చెక్అవుట్ అయితే చేయండి, మీరు కూడా కొన్ని తెలుసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసరికి యాప్టోస్ గాయస్. యాప్టోస్ ఇంకా బయింగ్ జోన్ లోనే ఉంది. కావాలంటే ఇక్కడ బై చేసుకోండి. టువర్డ్స్ 7 to 8 మధ్యలో టార్గెట్ అయితే వస్తుంది, అక్కడ ప్రాఫిట్ కూడా బుక్ చేయొచ్చు. ప్రెసెంట్ మంచి మనకి ఎప్పటి నుంచి 2022 నుంచి ఇస్తున్న సపోర్ట్ ట్రెండ్ లైన్ దగ్గరికి అయితే ఉంది. ఇక్కడ 100% బై చేయాలి. ఇన్ కేస్ మళ్ళీ ఇదే జోన్కి వచ్చినా కానీ $4 to 5 మధ్యలో, 4.5 to 5 మధ్యలో మనం తప్పకుండా బై చేయాల్సిన జోన్ ఇది యాప్టోస్. నెక్స్ట్ వచ్చేసరికి ఎవాక్స్ గైస్. ఎవాక్స్ లో మనకి ఇప్పుడు ఇది పిఓసి కన్నా పైన ట్రేడ్ అవుతుంది. అంటే బయ్యర్స్ అందరూ మాక్సిమం దీన్ని పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దీని ఫస్ట్ టార్గెట్ కూడా $25 దాకా పుష్ చేయడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి మీ ఐసైట్ లో అయితే పెట్టండి. ఓకే. ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ టువర్డ్స్ 27.3 ఇట్లా కూడా ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒక బులిష్ క్యాండిల్ ప్రింట్ అయిందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచే ప్రాబబిలిటీగా మాక్సిమం మనకి అప్వర్డ్స్ మొమెంటంకి వెళ్తుంది. మార్కెట్లో అన్ని పంప్సే వస్తాయి కమింగ్ డేస్లో, దాని తర్వాత మళ్ళీ డంప్ రావడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. అది కూడా 100% అయితే కాదు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి యూఓఎస్ గైస్. ఇది కూడా తప్పకుండా బై చేయాల్సిన జోన్ లోనే ఉంది. కొంచెం జోన్ బ్రేక్అవుట్ కూడా ఇస్తుంది. ఇన్ కేస్ మీరు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేస్తున్నారు, నో ప్రాబ్లం అనుకుంటే కనుక 100% ఇక్కడ ఒక బయింగ్ అయితే ఉండాలి. ఆల్మోస్ట్ 20% మనకి ఇక్కడ నుంచి పంప్ అయితే అయింది. సో టువర్డ్స్ మనం చూసుకుంటే కనుక పిఓసి దగ్గర టచ్ అయింది, రిజెక్షన్ తీసుకొని మళ్ళీ ట్రై చేస్తుంది ఇది ఈ జోన్ ని బ్రేక్అవుట్ అవడానికి. ఎందుకంటే 64 cents లోనే మనకి రిజెక్షన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడే మనకి మళ్ళీ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఈ రెసిస్టెన్స్ ని కూడా బ్రేక్ చేయాలి. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి ఇక్కడ దాకా అయితే ఉంటుంది. టువర్డ్స్ 90 cents to $1 దాకా మనకి రీటెస్ట్ అయితే చేస్తుంది. గుర్తుంచుకోండి, ఇది బ్రేక్ అయితే ఓకే 64-65 cents కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ $1 దాకా మనకి రీటెస్ట్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి నాట్ గాయస్. నాట్ లో కూడా ఈ టైంలో బయ్యింగ్ చేయకపోవడమే మంచిది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బయ్యింగ్ జోన్ లో అయితే లేదు నాట్ ప్రెసెంట్ యాజ్ పర్ మై అనాలిసిస్. ఇది ఓకే, ఉన్న జోన్ ని కూడా బ్రేక్ చేసి రీటెస్ట్ చేసుకుంటుంది, ఏమో డౌన్వర్డ్స్కి వెళ్ళచ్చు. దీని పైకి వచ్చినా కానీ ఇక్కడే హ్యూజ్ రెసిస్టెన్స్ అయితే అవుతుంది మళ్ళీ. ఇది ఈ టైంలో బై చేయడం అయితే కరెక్ట్ కాదు నాట్. నెక్స్ట్ వచ్చేసరికి బుక్ ఆఫ్ మీమ్ గైస్, BOME. ఇది కూడా బయింగ్ జోన్ లో అయితే లేదు, దీనికి కూడా వెయిట్ చేయండి. ఓకే, ఆల్రెడీ ఆల్మోస్ట్ 100% డిప్లో అయితే ఉంది. ఈ టైంలో దీన్ని కూడా బై చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి టాలెంట్ ప్రోటోకాల్ గైస్. ఇది కూడా నాకు తెలిసినంత వరకు వాటర్ లా ఫాల్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న మేజర్ సపోర్ట్ ని బ్రేక్ చేసుకొని అయితే వెళ్ళింది. ఐ డోంట్ నో, ఫస్ట్ ఈ జోన్ దాకా వచ్చి రీటెస్ట్ చేస్తే దాని రియాక్షన్ ఏంటో అర్థమవుతుంది. దాన్ని బట్టి అక్కడ వచ్చే మనం క్యాండిల్ రియాక్షన్స్ ని బట్టి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, దాని తర్వాత ఇది రెసిస్టెన్స్. దీనికి దినదిన గండమే ఆల్మోస్ట్. దీన్ని అప్పుడే చెప్పలేము. స్టేబుల్ అవ్వనియండి. ఇన్ కేస్ ఇక్కడ మంచి డైలీలో కనుక ఇక్కడ స్టేబుల్ అయితే, సో ఇక్కడ ఆల్రెడీ స్టేబుల్ అయితే అవుతుంది. ఇన్ కేస్ అయితే ఈ జోన్స్ ని ఎట్లా రెస్పెక్ట్ చేయబోతుంది, ఎట్లా ఎదుర్కోబోతుంది అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి చేయొచ్చు. 100% బై చేయొచ్చు అని అంటే కనుక 0.0173
62 పైన కనుక మనకి వీక్లీలో క్యాండిల్ క్లోజింగ్ దాకా ఆగింది అని అంటే కనుక బై చేయొచ్చు రీట్రేస్మెంట్ లో నెక్స్ట్ వర్డ్స్ వచ్చే అప్ జోన్స్ దాకా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బాంక్ గైస్. బాంక్ మొన్న కూడా చెప్పినట్టున్నాను నాకు తెలిసినంత వరకు, ఇది బయింగ్ జోన్ లోనే ఉంది. 100% బై చేయొచ్చు అనే జోన్ ఇది, బై చేయాల్సిన జోన్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి XLM గైస్. సో అందరికి XRPది లాస్ అవుట్ అయితే అయిపోయింది. ఇప్పటి నుంచి XRP ఈజ్ అండ్ ఫ్రీ బాట్. సో దీంట్లో కూడా మాక్సిమం పంప్ అయితే వచ్చింది మనకి. ఎప్పుడెప్పుడైతే XRPలో పంప్ వస్తుందో XLMలో కూడా వస్తూనే ఉంటుంది, తెలిసిందే కదా. వావ్, ఓకే, ఇది కూడా అందుకే మనకి అప్ సైడ్ మూవ్ అయితే ఇస్తుంది. XLM మనకి ఎక్కడ బై చెయ్యొచ్చు? ఇన్ కేస్ ఈ పంప్ వ్యాలిడ్ అయ్యి 3 వీక్స్ ప్రకారంగా XLM లో వెయిట్ చేయొచ్చు 19 సెంట్స్ దాకా. సూన్ ఆర్ లేటర్ 19 సెంట్స్ తర్వాత మళ్ళీ XLM కూడా ఈ జోన్ ని రీటెస్ట్ చేసుకునే వెళ్తుంది. ఓకే, ఇది అనుకోండి మాక్సిమం ఈ జోన్ టువార్డ్స్ 10 to 14 సెంట్స్ మధ్యలో అయితే ఉంది XLM లో. మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఈ జోన్ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది, గుర్తుంచుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పిఐ కాయిన్ పై నెట్వర్క్. మంది అడిగారు ఇప్పటికి పై అని. సో ఎప్పుడో చెప్పాను, పై ఇక్కడే సపోర్ట్ బిల్డ్ చేసినప్పుడు ఆ టైంలో $2 మధ్యలో అయితే ఉన్నట్టుంది మోస్ట్లీ. ఇది $1 కన్నా కిందకి వెళ్ళడానికి 100% అయితే రీజన్స్ ఉన్నాయి, ఎందుకో చెప్తాను వినండి. ప్రెసెంట్ మనకు కనిపిస్తున్న సపోర్ట్ జోన్ ఇదే. ఈ సపోర్ట్ ని బ్రేక్ చేసిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ, ఫస్ట్ ఇక్కడ ఎప్పుడైతే ఈ సపోర్ట్ ని టచ్ చేసిందో మనకు ఒక మంచి బౌన్స్ బ్యాక్ అయితే కనిపించింది టువార్డ్స్ $2. దాని తర్వాత సస్టైన్ అవ్వలేదు, సెల్ ఆఫ్ వచ్చింది, బ్రేక్ అయిపోయింది, రీటెస్ట్ జరిగింది టువార్డ్స్ మళ్ళీ $1.80 దాకా. ఇప్పుడు ఏం జరుగుతుంది, బ్రేక్ డౌన్ వచ్చేసింది. సో నెక్స్ట్ మనకు కనిపిస్తున్న సపోర్ట్ ఎక్కడ ఉంది, 80 to 90 సెంట్స్ మధ్యలో కనిపిస్తుంది. ఇక్కడ కూడా సపోర్ట్ రాకపోవచ్చు, ఇది కూడా బ్రేక్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. దీంట్లో ఎంత దూరం ఉంటే అంత మంచిది గాయస్. దీంట్లో ఉన్న వాళ్ళకి మాక్సిమం ఎప్పుడు సెల్ చేద్దామనే ఉంటుంది, కానీ దీంట్లో లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసి ప్రాజెక్ట్ మంచిది అనే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. సో స్టే అవే ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్. చాలా మందికి ప్రాఫిట్స్ వచ్చి ఉండొచ్చు, చాలా మందికి లాసెస్ అయితే వచ్చి ఉండొచ్చు. నేనైతే ఈ ప్రాజెక్ట్ని అంత ట్రస్ట్ చేయను, నమ్మను. ఏమో చూద్దాం, రేపొద్దున ఏమన్నా మంచి ఆపర్చునిటీ ఇస్తుందేమో తెలియదు, కానీ ప్రెజెంట్కి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే నాట్ ఎట్ ఆల్. ప్రెజెంట్ మనకి POCలో ఉన్న వాల్యూ లో జోన్ అంటాం దీన్ని. ఇది బ్రేక్ చేస్తే కనుక ఇది ఇంకా బ్లీడింగ్. సో అంతే గైస్ ఇవాళ వీడియో అయితే కనుక. సో అట్లాగే ఇంకేమైనా ఆల్ట్స్ కవర్ చేయడానికి ఏమైనా టెక్నికల్గా ఉంటే కనుక కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో వీటన్నిటిని కవర్ చేస్తాను. కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.